అక్కడికి కామాఖ్య దేవాలయానికి నేను కూడా వెళ్ళాను. నేను ఒక పూజ చేయించుకున్నాను. అమ్మవారిది ఒక చూశాను, మీరు వెళ్ళినట్టు వీడియో కూడా చూశాను. నేను పూజ చేయించుకున్నాను. అక్కడ కూడా ఇదే చేశారు. ఏం చేశారు? మాంసం వండి ప్రసాదంగా పెట్టారు. అయ్యగారులే. ఎక్కడ అయ్యగారులు? అక్కడ లోకల్ మన అయ్యగారులు. దేవాలయంలో పనిచేసే అర్చకుల బయట వాళ్ళ? దేవాలయంలో అంటే ఆలయం కాదు, దాని పక్కన ఇంకొక పూజా స్థలం ఉంది, వధశాల ఉంది, మేకల్ని బలిచ్చే ప్లేసు. దాని పక్కన బయట నుంచి వచ్చి పూజారులు మద్యం తాగుతూ మద్యాన్ని పూజిస్తూ మళ్ళీ మనకు ప్రసాదంగానే మద్యాన్ని ఇచ్చిన పరిస్థితి నేను తీసుకున్నాను. ఒకసారి మీరు కామాఖ్య వెబ్సైట్కి వెళ్ళండి. ఈ మధ్య సెర్చింగ్ జరిగింది బాగా. ఓకే. సెర్చ్ చదువుతూ ఆలయ ప్రాంగణంలో జీవవధ నిషిద్ధము అని ఒకటి ఇచ్చారు, నామస్ పెట్టారు, చూడండి ఒకసారి. సార్ మరి అట్లా అనుకుంటే పంచబలి చేయించాము, పంచబలిలో నేను పాల్గొన్నాను. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కామాఖ్య అనేటువంటి దేవాలయం ఏ కాలం నాటిది? చాలా ప్రాచీనమైనది, కలియుగానికి సంబంధించింది కాదు. పూర్వం. తిరువనంతపురం ఆంధ్రపద్మనాభస్వామి దేవాలయం ఉంది. మరి 3 ఆగమ శాస్త్రం నడుపుతారు. చెంగాళమ్మ గుడి ఎల్లా నాటిది? సూళ్ళూరుపేట చెంగాళమ్మ గుడి ఏనాటి క్రితం అది? ఒకప్పుడు అక్కడ దున్నపోతుల బలి ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు ఆపేశారు? ఓకే. అంటే ఇక్కడ మనం రెగ్యులర్గా తినేటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ మనం దానికి అలవాటు పడుతూ దాన్ని మనం డైజెస్ట్ అయిపోయినాం. దాన్ని మార్చుకోమంటే మార్గం ఎంత కష్టం అవుతుందండి. ఓ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, వాడు అంతకుముందు కాఫీతో షుగర్తో కాఫీ తాగేవాడు, షుగర్ లేకుండా కాఫీ తాగమంటే ఎంత ఇబ్బంది పడతాడు, చచ్చిపోతాడు. ఏదైనా సరే భగవంతుడు అనేటువంటి వ్యక్తి శక్తి స్వరూపాలు ఎప్పుడు కూడాను బలులు ఎక్కడ అది మనం ఇచ్చినటువంటి సాంప్రదాయం అది. కాబట్టి ఆ ఒరిస్సాలో ఆ సాంప్రదాయం, మీ మాట ప్రకారం ఆ ప్రాంతంలో ఇప్పుడు కడక అమ్మవారి దేవాలయ ప్రాంతంలో ఆ సాంప్రదాయం, ఒరిస్సాలో ఒక సాంప్రదాయం, తెలంగాణలో ఒక సాంప్రదాయం. మనం ఆ సాంప్రదాయ కట్టుబాట్లను మనం అలవాటు చేసుకోవాలి, కానీ ఆ సాంప్రదాయాలు మన దగ్గర తెచ్చుకోకూడదు. మరి ఉదాహరణకి మనకు సమ్మక్క సారక్కల జాతరకి బెల్లాన్ని ఎందుకు నైవేద్యంగా పెడుతున్నారు? అది వాళ్ళు కోరుకున్నది, అది అవును. అంతే తప్ప ఆ సాంప్రదాయాన్ని మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు, ఉదాహరణకి అన్నాదమ్ముల రాకి రక్షాబంధనం ఉంది, అది మన సాంప్రదాయంలో ఏ గ్రంథంలో ఏ పురాణాల్లో ఉందండి? ఎక్కడి నుంచి వచ్చింది? అది మనకు నార్త్ నుంచి వచ్చింది. సో మనకి నార్త్ వాళ్ళతో మనం ఇక్కడ మింగిల్ అయ్యాం కాబట్టి. రైట్. కానీ ఇదే హిందూ సమాజంలో ఈ రాఖీ పండుగ పేరుతో ఒక కమర్షియల్ పండుగ అయిపోయింది అది. అవునా కదా? ఒప్పుకోమా మనం? కార్తీక్ దీపావళి పండగ మరుసటి రోజున భగిని హస్త భోజనం అని పండగ ఉంది. అంటే చెల్లెలి చేతితో పెరుగన్నం తినడం అని సాంప్రదాయం. మరి ఆ రోజున ఈ చెల్లెలందరూ ఏమవుతున్నారండి? ఆ రోజు కట్నాలు రావు కదండి, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలిగా. సో కాబట్టి విభిన్న భాషా సంస్కృతి సాంప్రదాయాలు మనం ఉన్నాం కాబట్టి వాటిని మనం ఆచరిస్తున్నాం కదా. మరి వెంకటాచలపతికి కాళ్లకు మించినటువంటి దైవం మరొకటి ఉందా? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేం కటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అన్నటువంటి ఆర్యోక్తిని వేదోక్తిని మనం వదిలేసుకొని మరి ప్రాపంచిక సుఖాల కోసం మనం ఇలాంటి పనులు చేయడం వలన వచ్చేటువంటి లాభం కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. ఇది ప్రేక్షకులు గమనించాలి. నీ తల్లిదండ్రులకి నీవు నిత్యం ఆరాధిస్తే, పాద పూజ చేస్తే నీ 9 గ్రహాలు నీ వెంట చక్కగా నడుపుతాయి. ఇట్లాంటి చేత జ్యోతిష్యులు కాదండి. ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేస్తున్నారు? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమనండి. మీరు చేయండి, మా దగ్గరికి వచ్చే అవసరం లేదు. అవునా? ఎస్. ఎంతమంది మగవాళ్ళు ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన చేస్తున్నారు? మీ ఇంట్లో మగవాళ్ళ చేత దీపారాధన చేయించండి, జ్యోతిష్యుడితో మీకు అవసరమే లేదు. నిత్య దైనందిక జీవితంలో మీరు చేసిన భాగం మీరు చేయండి. మీరు అందరూ అలా చేయట్లేదు కాబట్టి మాలాంటి పుట్టకుక్కలు పుట్టుకొస్తాయండి.
ఇంకొక గొప్ప రహస్యం ఉంది జ్యోతిశాస్త్రంలో. ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని మాత్రమే జ్యోతిష్యంలో ఉంది. ఓకే, అచ్చా. గ్రహ సంచారాన్ని బట్టి, గ్రహ సంచారాన్ని బట్టి మీ జాతక మీరు పుట్టప్పుడు మీ డెస్టినీలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ ఫలితాలు ఇలా ఉంటాయి అని మాత్రమే ఉంది తప్పితే ఫలితాలు తారు చేయమని జ్యోతిష్యుడికి రైట్స్ లేవు. ఓకే. కాకపోతే కాలానుగుణ్యంగా ఆ పరిణామ క్రమాలకు తీవ్రత తగ్గించడం కోసం చేసే పరిహారాలు ఇప్పుడు ఉపద్రవాలుగా మారాయి. ఓకే. ఒక ఆయన చెబుతాడు, మూర పూలు తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలంకారం చేయమంటారు. మూర పూలు తీసుకెళ్ళి 6 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి తీసుకుని వెళ్ళి అంటే, అమ్మయో ఆ గురుగారు చాలా చిన్న రెమెడీ చెప్పారు. 2 రొట్టెలు రోజు ఆవుకు పెట్టండి అంటే, గోవులు ఉన్నది మన సమస్యల్ని పరిష్కరించుకో కోసమా? తద్వారా జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు? ఏది రొట్టె తినడం వల్ల నష్టమా? ఎంతమంది పెడతారండి? ఓకే. ఎంతమంది పెడుతుంటారు పోయి? ఎన్ని గోవులకు ఇబ్బంది అవుతుంది? ఓహో. ఈ మధ్యకాలంలో గోపూజ అని చెప్పేసి వామనావతార గోవులు చిన్న చిన్న వచ్చాయి, అవి చాలా ప్రమాదము. అయ్యో, అవి పూజకు అర్హత కాదు. మరగుజ్జు వాడిని సమాజం గౌరవిస్తుందా? దివ్యాంగుల కింద లెక్కదా? అంటే సృష్టి క్రమంలో విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడని చెప్పేసి మనం గోసంపదని మినుమై చేసి వాటిని పూజించి ఆనందపడుతున్నామంటే ఆ కుటుంబంలో జరగబోయే నష్టానికి బాధ్యులు ఎవరండి? దేవుడా. సో కాబట్టి ఇక్కడ మరగుజ్జు ఆవులు పూజకు అనర్హము. ఓకే. ఎందుకు వాటిని మినుమై చేయాలి? నీ రైట్స్ నీకు ఎవరిచ్చారు? ప్రకృతి సంపదని ఒక రకంగా చెప్పాలంటే అలా చేసేవాడు కూడా గోవధ చేసిన వాడితో సమానం ఆ దృష్టిలో. అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా హిందూ సాంప్రదాయ విలువలు మనం పాటిస్తున్నాం కాబట్టి మంచి చెడు అనేటువంటిది మనం తెలిపే ప్రయత్నంలో జరిగేటువంటి కొన్ని అపశృతులు జ్యోతిష్యాన్ని కళంకంగా మారాయని చెప్పచ్చు. ఓకే. సో గురూజీ, ఇప్పుడు కొంచెం పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ అండ్ తెలంగాణ? నో కామెంట్ ప్లీజ్. అంతే. పొలిటికల్ సంబంధ అంశాలపై అంటే చెబితే జరిగే ఉన్నాయి కానీ ప్రస్తుతం అవి జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు. అందువల్ల పొలిటికల్ ప్రొడక్షన్స్ అనేటువంటివి నేను చెప్పను. దయచేసి నన్ను చెప్పి ఇబ్బంది పెట్టద్దు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. అట్లాంటివి చెప్తారా? అవి కూడా నిషిద్ధమా? అసలు రాజకీయ నాయకుల గురించి, ఓకే, సినిమా నటుల గురించి, ఓకే, నో, ప్రకృతికి సంబంధించి చెప్తాను. ఓకే, అంతే, రైట్. మీ ప్రత్యేకమైన మేధిని జ్యోతిష్యం అంటారు కదా, ఏంటది? అసలు జ్యోతిష్యం అనేటువంటిది మేధిని జ్యోతిష్యం. ఓకే. దీన్ని యవన జాతకం అంటారు. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళితే 2వ శతాబ్దం సంస్కృతం జ్యోతిష్యం మొట్టమొదట గ్రీకు భాషలో ఉంది. ఓకే. గ్రీకు భాష నుంచి సంస్కృత భాషలోనికి మార్చినటువంటి ఏకైక జ్యోతిష్యుడు యవనేశ్వరుడు. 2వ శతాబ్దం యవన జాతకం. ఓకే. దట్ లైక్ యవన ఖగోళ శాస్త్రం. పృథు చక్రవర్తిచే విభజించబడినటువంటి ఈ భూమండలంపై జరిగేటువంటి సంఘటనలు మనం ఏదైనా చెప్పచ్చు. వ్యక్తిగత జాతకాలపై జ్యోతిష శాస్త్రం కేవలం 20% మాత్రమే మనం చెప్పచ్చు తప్ప 100% చెప్పలేం. రాసి పెట్టుకోండి, తుడిచిపెట్టుకోండి, నాగులాగా నోరు ఒళ్ళు బలిసి మడిచి పెట్టుకోండి అనే పదం ఉపయోగించారు ఒక ఫ్లోలో. అది నేను బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఓకే. చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని జాగ్రత్తగా మడిచి పెట్టుకోండి అన్నాను. అది ఒళ్ళు బలిసిన మాటే. పొగరు నెత్తిన శని కూర్చొని పలికిచ్చాడు. దానికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాను. అంటే మీకు తెలియదా గురుజీ? అంటే తెలిసి చెప్పినట్టున్నారు కదా. ఇందాక మాట చెప్పా కదా. రైట్. ఓకే. రాజకీయ జ్యోతిష్యం కాబట్టి దాన్ని అలాగే తీసుకోవాలి. రైట్ 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 రైట్. ఓకే. అంటే ఇప్పుడు బీఎస్ఎన్ టాక్ షోలో గట్టిగా మాట్లాడితేనే పబ్లిక్ ఎక్కుతుంది అనుకుంటున్నాను. అంతే. ఆ ఎక్కే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలిగా.